క్రీస్తు ద్వారా మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు రాజుగా ఈ లోకానికి వచ్చి సర్వమానవాళ్ళందరికీ ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి వచ్చారు. అంతేకాదు ఆయన ఒక చట్టాన్ని కూడా మనకు అనుగ్రహించారు. ఆయన చట్టమే బైబిలు, ఆయన రాజ్యమే సంఘము. మళ్ళీ ఆయన రెండో రాకడలో ఈ భూమి మీదకి వచ్చి సర్వమానవాళిని అంటే ఆయన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పచెప్పి ఈ రాజ్య పరిపాలన చేస్తాడు. అందుకే అన్ని నామాల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది. ఆయన సర్వాధికారి దేవుడై ఉన్నాడు. ఆయన ప్రజలందరినీ పరిపాలిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ప్రతి మోకాళ్ళు క్రీస్తు నామములను వంగునట్లుగా ఆయనకి అధికారం ఉంది. సర్వమానవాళికి రక్షణను, పాప క్షమాపణను, పునరుద్ధానమును, నిత్య జీవమును క్రీస్తు ద్వారా మీరందరూ స్వతంత్రించుకోవాలని ప్రేమతో కోరుతున్నాను.